తమ వారి ఓట్లు తొలగించమని మేమెలా దరఖాస్తులు చేస్తామంటూ జనం మండిపడుతున్నారు. రాజకీయ పార్టీల వ్యవహారం వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఓట్లు తొలగించడానికి తమ పేర్లు వాడుకుంటున్నారని ప్రకాశం జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో ఓట్ల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. దాదాపు జిల్లా మొత్తం మీద చూసుకుంటే 45,000 మంది ఓట్లు రద్దయినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాలో ఉన్న చీరాల, వేటపాలెం, పర్చూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఫిర్యాదులు వచ్చాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కంప్లైంట్లు ఎక్కువ అవడం, పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ జిల్లా అధికారి, రెవెన్యూ అధికారి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నంతో జిల్లాలో ఎన్ని ఓట్లు తొలగించారు, ఎంతమంది ఓటర్లు ఏ విధంగా తొలగించారు తెలుసుకోవడం. సార్, జిల్లాలో ఎంతమంది ఓట్లు తొలగించారని లేదా అప్లై చేశారు ఆన్లైన్లో? జిల్లా కాదు, మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఒంగోలు పరిధిలో 3,250 వరకు మనకి ఫామ్ 7 క్లెయిమ్స్ పెట్టారు. వీటిలో మేము పరిశీలిస్తే ఒక్కొక్క వ్యక్తి 200, 300 లేకపోతే ఒక 50, 10, 20 అట్లా పెట్టున్నారు. సో దీంట్లో ఆ వ్యక్తి పెట్టేటప్పుడు తన పేరు పెట్టకుండా ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుడి పేరు పెట్టడం, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల పేర్లు పెట్టి ఆ పేర్లు తొలగించండి అని ఇచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు వాటి మీద మేము విచారణ చేసినప్పుడు ఆ అభ్యర్థి, అది ఎవరైతే అప్లికెంట్ని మేము విచారించినప్పుడు, అయ్యో రామా, నేను అసలు మా ఇంట్లో వాళ్ళకి నేను ఎందుకు తొలగించుకుంటాను, లేకపోతే మా మిత్రులది, మా పక్కింటి వాళ్ళది నేను ఎందుకు తొలగించి నేను పెట్టలేదు అంటున్నారు. ఈరోజు వరకు వచ్చిన అర్జీలన్నిటి మీద కూడా మేము ఇదే స్పందన చూసాము. సో ఎవరో కావాలని మిస్చీఫ్ చేసి ఇవి పెట్టారు. ఇది మొదటి నుంచి కూడా చాలా జిల్లాల్లో ఇలా జరుగుతూ ఉంది. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మేము కేసులు కూడా నమోదు చేసాం. నిన్ననే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. సో దీని మీద సైబర్ క్రైమ్ అంటే ఎవడైతే ఒక ఆన్లైన్ అప్లికేషన్ వాడుకొని ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడో అతన్ని ట్రేస్ చేసి అతని మీద కఠినంగా చర్యలు ఉంటాయి. వారిని గుర్తించవచ్చు అంటారు. ఆన్లైన్లో ఈ తొంతంతా నడిపించారు, ఎక్కడుండి నడిపించారు, అసలు ఇక్కడ వాళ్ళు ఈ నియోజకవర్గం వల్ల లేకపోతే బయట నుంచి అనేది గుర్తించవచ్చు అంటారా? దీంట్లో ఒక గుర్తించడానికి సాధనం ఏముందంటే, మన ఐపీ అడ్రస్ ఉంటాయి. ఏ ఐపీ అడ్రస్ నుంచి వీడు క్లెయిమ్ అప్లై చేశారు, అప్లోడ్ చేసేది అనేది మన క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు టెక్నాలజీ బాగా అందుబాటులో ఉంది కాబట్టి కంప్యూటర్కి ఐపీ అడ్రస్ తెలుస్తుంది. ఆ ఐపీ అడ్రస్ను పట్టుకొని ఆ నెట్ సెంటరో లేకపోతే ఆ కంప్యూటర్ ఏదైనా ఆఫీసో లేకపోతే ఇల్లో అది ఈజీగా ట్రేస్ చేయొచ్చండి. దాని మీద పురోగతి సాధిస్తారు పోలీసు వాళ్ళు. ఇలాంటి చాలా క్రైమ్స్ ఛేదించారు కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఏదైనప్పటికీ ఒంగోలు నియోజకవర్గ పరిధిలో దాదాపు 3,600 ఓట్లు తొలగించడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 45,000 ఓట్లు రద్దు చేయడానికి అప్లికేషన్ పెట్టారు. ఏదేమైనప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలకు, అధికారులకు ఈ ఓట్ల తొలగింపు తలనొప్పిగా మారింది.